అరకిలో కర్రీ శుభ్రంగా కడుక్కొని 2 నీళ్ళు మార్చుకొని 3 నీళ్ళు కడుక్కొని పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, గసాలు, సోంపు ఉంది 2 స్పూను, అనాచి పువ్వు 1, పాచి పువ్వు 1, చెక్క 1, లవంగం 6. స్టవ్ వెలిగించుకోండి. ఆఫ్ చేసి వెలిగించిన కట్ చేసుకుంటా. వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టాలా? ఎన్ని విసిల్ రావాలి ఇది? 2 విసిల్. తగినంత ఉప్పు 2 స్పూన్లు, చెప్తుండ్రు. తగినంత పసుపు, కారం 1/2 స్పూన్, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్. ఇవన్నీ కలుపుకొని 2 విసులు వచ్చేదాకా ఉడికించాలి. ఇంతలోగా మనము కావాల్సిన పదార్థాలు మసాలా ఐటెం రెడీ చేసుకుందాం. ఇప్పుడు చెప్పు. అది కావాల్సిన పదార్థాలు ఫ్రై చేస్తున్నా. కర్రీకి కావాల్సిన పదార్థాలు ఫ్రై. బాగా కొంచెంసేపు ఎర్రగా వచ్చే వరకు వేపుకోండి. బాగా ఎర్రగా వేపుకోవాలి. తగినంత నూనె, ఉడికిపోయిన 2 ఉల్లిగడ్డలు వేయాలి. ఆ ఉల్లిగడ్డలను బాగా వేపుకోవాలి. తగిన మసాలాలు రోట్లో వేసుకొని దంచుకోవాలి. కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి. 2 స్పూన్లు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. 2 టమాటాలు బాగా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత మనం దచ్చిపెట్టుకున్న మసాలా వేయాలి. దాంట్లో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేయాలి. వాటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేయాలి. 1 స్పూను ఉప్పు చాలు. పసుపు కొంచెం వేయాలి. ఆ తర్వాత కారం 1 స్పూన్ కారం వేయాలి. మామూలుగా కొలంబు మొలగాతూలే అన్నీ కలిపిన కారమే వేయవచ్చు. ఉడికిన తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్న మటను దీంట్లో వేయాలి. ఇప్పుడు కూరకి మటన్ ఉడికిన కుక్కర్లో పెట్టింది వేసేసి కలుపుకోవాలి. ఉడికిన చారుతో సహా వేసేయాలి. వీటికి కుక్కర్ ఉండే నీళ్ళే చాలు. మీరు తనిగా నీళ్ళు పోయిన అవసరం లేదు.
ఇదే చాలు. ఇట్టే ఉడకనియాలి. ఓ 10 నిమిషాలు ఉడకనిస్తే మీ మటన్ కర్రీ రెడీ. మీరు నీళ్ళు పోసిన తర్వాత ఒక 20 నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి. ఆఖరిన మటన్ మసాలా 2 స్పూన్లు వేసి కలుపుకొని పెట్టుకోండి. చివరాకన కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. మీకు గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ. మేము మొదటిసారి వీడియో చేస్తున్నాము. ఏదైనా తప్పులుంటే క్షమించాలి.